అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కులేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ముందు 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మరోసారి డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభలో జాతీయ మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినప్పుడు, ఒక్క గ్యారెంటీ కూడా అమలు కానప్పుడు 412 హామీలు 6 గ్యారెంటీలు మొత్తము మరి 6 గ్యారెంటీలు ఉన్నటువంటి హామీలు కలుపుకుంటే 425 హామీలు, ఒక గ్యారెంటీ కూడా పూర్తి చేయనటువంటి ఈ ప్రభుత్వం గతంలో ఇదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తోటి చిలిక పరుగులు పంపించినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి 5 గ్యారెంటీ 25 భరోసా అని ఒకటి కొత్తగా ఇంకొక దుకాణం పెడుతున్నాడు. పాత వాటికి దిక్కులేదు కదా. నిజంగా మీకు మిమ్మల్ని నమ్మాలంటే పాత హామీలు నెరవేర్చిన తర్వాత కదా మీరు కొత్త హామీలు ఇవ్వాలి. పాత హామీలు ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చకుండా ఈయన మళ్ళా కొత్తగా 5 గ్యారెంటీలు 25 హామీలతో వస్తున్నారు కదా. మిమ్మల్ని ప్రజలెట్లా నమ్ముతారు? ముందు గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుకు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలా. దాని తర్వాతనే తుక్కుగూడలో కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. ఇవేమి కాకుండా కేవలం ప్రజల్ని ఒక్కసారి మోసం చేసినా మళ్ళీ మోసం చేద్దామని మళ్ళీ మోసం చేయడానికి ఈ రకంగా మీరు మళ్ళీ సభలు పెట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారు కదా. దీనికోసం అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని 412 హామీలను ముందు అమలు చేసినాక మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడే అధికారం మీకు హక్కు ఉంటుందని తెలియజేస్తారు. రాహుల్ గాంధీ సభలో జాతీయ మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు